ఈ రోజున నేను దుర్గా అమ్మవారికి ఎలా పూజ చేసుకున్నానో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పూర్తిగా నా వీడియో చూడండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. గోపా ప్రదక్షిణం నీకిస్తేనమ్మ, గోవిందు సన్నిధి నాకియ్యవమ్మ. ఒంటి ప్రదక్షిణం నీకిస్తేనమ్మ, వైకుంఠ సన్నిధి నాకియ్యవమ్మ. రెండో ప్రదక్షిణం నీకిస్తేనమ్మ, నిండైన సంపదలు నాకియ్యవమ్మ. మూడో ప్రదక్షిణం నీకిస్తేనమ్మ, ముత్తైదుతనం నాకియ్యవమ్మ. రామ తులసి లక్ష్మి తులసి నిత్యం మా ఇంట కొలివై ఉండి విలసిల్లవమ్మ. దుర్గమ్మ వారికి ఉయ్యాలలో ఇలాగా అలంకరించుకొని ఉయ్యాలలో కూర్చోబెట్టాను అమ్మవారిని కూడా గంధం కుంకుమ బొట్టు పెట్టి అక్షింతలతో పూజ అనేది చేసుకున్నాను. ఓం శ్రీ మాత్రే నమః అంటూ మనం పూజ అనేది చేసుకోవాలి. శుక్రవారం నాడు ఇలాగా అమ్మవారికి ఎంతో చక్కగా నియమనిష్టలతో మనం భక్తి శ్రద్ధలతో పూజ అనేది చేసుకోవాలి. తల్లి కటాక్షం మనకి మామూలుగా ఉండదు. ఇంకా ఆ తల్లి కరుణించిందంటే మనం ఎంతో ఆరోగ్యంగా అష్ట ఐశ్వర్యాలతో భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో అందరం సంతోషంగా ఉంటాము. లోకాలని పాలించే ఆదిపరాశక్తి మహిమ అంతా ఇంత కాదు. ఆ తల్లి మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచి చేస్తుంది. చెడ్డవాళ్ళని కూడా మంచిగా మార్చి ఎంతో చక్కగా సంతోషాలతో ఉండేలాగా చూస్తుంది. దుర్గా అమ్మవారికి నిమ్మకాయల దండైనా మనం దండగా వెయ్యొచ్చు, వేపాకుల మాలైనా వెయ్యొచ్చు. అమ్మవారికి ఈరోజు ఎంతో చక్కగా ఇలా పూజ చేసుకున్నాను. పూల అలంకరణతో అలాగా పూజ అనేది చేసుకోవాలి. మన ఇంట సిరి సంపదలు అనేవి ఎంతో అమ్మవారికి పూజ చేసుకోవడం వల్ల చక్కగా మనకి సిరి సంపదలు వస్తాయి. ఉయ్యాలలో అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో అలంకరణ అనేది అమ్మకి చాలా ఇష్టం. ఈ రోజున తెల్లవారుజామున నిద్ర లేచి ఇలానే మనం పూజ గది అంతా శుభ్రం చేసి పూజ గదిలో బియ్యం పిండితో ఇలా ముగ్గు వేసుకోవాలి. ఇలానే పూజ గది అంతా ఇలాగా బియ్యం పిండితో ముగ్గులు వేసుకోవాలి. ఇలా పూలని తీసుకొని పటాలే అన్నట్లకి చక్కగా అలంకరించుకొని ఇలాగా అమ్మవారికి ధూపం చూపించుకోవాలి. మనం ఇక్కడ తమలపాకులు వేసి తమలపాకుల మీద కామాక్షి దీపాన్ని ఉంచుకొని అన్ని దీపాలను ఉంచుకోవాలి. అన్ని దీపాలను ఉంచుకున్న తర్వాత ఇలాగా మనము దీపకుందులలో నెయ్యి ఉంటే నెయ్యి, నువ్వుల నూనె, ఇంకా మనకి అందుబాటులో ఉన్న ఏ నూనె అయినా పర్లేదు. ఇక్కడ భక్తి శ్రద్ధలు అనేది ముఖ్యం. ఇలాగ దీపాలను వెలిగించుకోవాలి. ఇలాగ ఈ నైవేద్యాలన్నీ బొప్పాయి ముక్కలు నైవేద్యంగా ఉంచాను అమ్మవారికి. ఇంకా పాలు కూడా నైవేద్యంగా ఉంచాలి.
తమలపాకు వేసి పాలను ఇలా ఉంచుకోవాలి. ఇక్కడ దేవుడి సామాన్లని నేను ఎలాగ క్లీన్ చేసుకున్నానో, గంధం బొట్లు ఎలా పెట్టానో, కుంకుమ బొట్లు చూపిస్తాను. గంధం కుంకుమ బొట్లు ఇలాగా ఉంచుకోవాలి. ఇగోండి ఇలాగా రాగి చెంబుకి స్వస్తికి వేసుకున్నాను. ఒకసారి ఈ వీడియో చూస్తారని ఇది ఉంచాను. చక్కగా మనం ఎంతో చక్కగా పూజ గదిని శుభ్రం చేసుకున్న తర్వాత, దీపాలను వెలిగించిన తర్వాత దీపాలకి పువ్వులు పెట్టాలి. పువ్వులు పెట్టి అక్షింతలతో నమస్కారం చేసుకోవాలి. నైవేద్యాల మీద ఇలాగా నీటిని వేస్తూ అమ్మవారికి చూపించాలి. ఇలాగా రాగి చెంబుని నీళ్ళు వేసి ఒక ఎర్రటి పువ్వు అనేది అందులో ఉంచుకున్న తర్వాత ద్వారం దగ్గర ఇలాగ ఉంచుకోవాలి. ద్వారాన్ని శుభ్రంగా ముందు రోజే అంటే లక్షవారం నాడు క్లీన్ చేసుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అలానే అక్కడ ముగ్గు పెట్టుకున్న తర్వాత అలాగ బియ్యం పిండితో ముగ్గు వేసుకొని అక్కడ రాగి చెంబుతో నీళ్ళు ఉంచుకోవాలి. ఇక్కడ అమ్మవారికి ఉయ్యాలలో ఉంచి ఇలాగ హారతిని ఇచ్చుకోవాలి. అమ్మవారికి మంగళహారతిని ఎంతో చక్కగా మనం ఇచ్చుకున్న తర్వాత మన మనసులో కోరిక అనేది చెప్పుకోవాలి.